బ్యాక్ టు ద బులెటిన్. మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 2000 కొట్టినావు. కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలకు ఇచ్చే పథకాలు బంద్ చేసి అవో 1000 కోట్లు ఎగ్గొట్టినావు. అంటే ఈడ కొట్టినావు, గడ పెట్టినావు. నువ్వు అడికెళ్ళి తెచ్చినావు, ఏమి ఇచ్చినావు? బైసాబ్ 7500 వానకాలం రైతు బంధు, 2500 ఫీజు రియంబర్స్మెంట్, ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్ 4000 అన్నావు, ఇచ్చే 2000 2 నెలలకు కొట్టినావు, అవి 2000 మీకినాయి. ఇక బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్టు ఏడాది నుంచి బంద్ పెట్టినావు, అవో 1000 కోట్లు ఎగ్గొట్టినావు. అన్ని కలిస్తే ఇక 15,000 కోట్లు, 13,000-14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గడ 15,000 కోట్ల రుణమాఫీ చేసినావు. ఇక నేను చేసిన ఏం ఉద్దారకం చేసినావు? రైతులకు ఇచ్చే క్రమం తప్పకుండా వచ్చే రైతు బంధుని ఎగ్గొట్టినావు కదా. పేదలు ఎవరు పోతారండి సర్కారు దవాఖానలకు? దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, కడు నిరుపేదలు. సర్కారు దవాఖానకు పోతే ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000. మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఇంటికాడ దించే మంచి పథకాన్ని ఖతం చేసినావు కదా. ఇక నువ్వు నేను చేసిన అంటావు, ఎగ్గొట్టినావు నువ్వు, పథకాలు బంద్ చేసినావు నువ్వు. ఉన్న పథకాలను కూడా ఆగం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంకో మాట మాట్లాడతాడు, రుణమాఫీ చేసినప్పుడట మేము మిత్తిల మీద పడ్డాయి రైతులకు అన్నాడు. మరి నీ పాలనలో పడతలేవా ఇప్పుడు? నేను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు చేసినావు? డిసెంబర్ 9 నాడు చేస్తా అన్నావు. ఇవాళ మళ్ళీ డిసెంబర్ ఏడాది దాటింది. నువ్వు ఇస్తున్న రుణమాఫీ డిసెంబర్ 9, 2023 నాటికే ఇస్తున్నావు. కొంతమందికి ఆగస్టులు ఇచ్చినావు, కొంతమందికి ఇంక ఇప్పుడు ఇస్తా అంటున్నావు. వీళ్ళందరికీ ఏడాది మిత్తి, 6 నెలల మిత్తిలు రైతులు కట్టుకోలేదా? ఇవాళ నీ రుణమాఫీ పూర్తిగా చేసిన వాళ్ళకు కూడా పాక్షికంగానే చేసినావు. మిత్తి కడితేనే బ్యాంకుల రుణమాఫీ అయింది. బ్యాంకులోళ్ళు ముక్కు విండి నీ పాలనలో అయిన కొద్ది మందికి కూడా మిత్తి కట్టినాకనే రుణమాఫీ కాగితం వాళ్ళ చేతికి ఇచ్చిండ్రు. దీని మీద నేను రెడీగా ఉన్నా. రైతుల మీద మిత్తి పడ్డరా లేదా? ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. మంత్రి తుమ్మల గారు వస్తారా, భట్టి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా? రమ్మనండి. నువ్వు చేసిందే పావులలో 40 పైసలు చేసినావు. ఆ చేసిన 40 పైసల్లో కూడా రైతుల మీద వడ్డీ భారం పడ్డది. ఇంకా 60% మంది రైతులకు రుణాలు మిగిలే ఉన్నాయి. నేను అడుగుతున్నా, 2 లక్షల పైన ఉన్నోళ్ళ మీద నువ్వేమన్నావు? తొందరగా కట్టుండ్రి, మీరు కట్టంగానే నేను మాఫీ చేస్తాను, ఈ బ్యాంకులలో 2 లక్షలు వేస్తాను. నీ మాట నమ్మి 3 రూపాయల మిత్తికి, 2 రూపాయల మిత్తికి అప్పు తెచ్చి కట్టిన రైతులు. ఇవాళ నువ్వు ఇంత ఉపన్యాసం కొడితే ఏం కొట్టినావు? ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో చెప్పలేదు కదా ముఖ్యమంత్రి గారు. తుమ్మల గారు కూడా ఏం చెప్పండి మరి. ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయమని క్షమాపణ చెప్పండి. లేదు వాళ్ళు వడ్డీలు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి, వెంటనే 2 లక్షల రుణమాఫీ అన్న చేయండి. చేసింది తప్పు, పైగా ఇంకేదో పెద్ద ఆయన ఏదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని గోబలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా అల్లు అర్జున్ వ్యవహారం, దాని మీద కూడా మాట్లాడండి ముఖ్యమంత్రి. ఇవాళ మాకు మైక్ అడిగితే ఇయ్యడు. ఎందుకంత భయమే మాకు మైక్ అడగడానికి? సరే, దాన్ని మేమేమి సమర్థించలే. అక్కడ ఒక మహిళ చనిపోవడం అది బాధాకరం, విచారకరం. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉంది. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, మరి చట్టం ఇవాళ కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికి చుట్టమైందా? నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ళ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా, నీ తమ్ముళ్ళ వేధింపుల వల్ల చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాస్తే నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయవని నేను అడుగుతా ఉన్నా. నీ తమ్ముడికో రూలు, ప్రజలకో రూల్ ఉంటుందా? నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేను? నీ తమ్ముడి విషయంలో కాంగ్రెస్ పార్టీకి, నీ తమ్ముడికి నువ్వు ముఖ్యమంత్రి ఉండవు కనుక చట్టం చుట్టమైందా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, కేసు నమోదు చేయలేదు. వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినావు కదా. నువ్వు ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుండు. మరి ఒక గిరిజన విద్యార్థి వాంకిడి హాస్టల్లో నీ ప్రభుత్వం అన్నం పెట్ట చేత కాకపోతే విషాహారం తిని శైలజ అనే అమ్మాయి 10-12 రోజులు నిమ్స్ ఆసుపత్రిలో చావుతో కొట్టుమిట్టాడి పోరాడి శ్వాస విడిచింది. మరి ఆ శైలజను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం టైం దొరకలేదా? నీ మంత్రులకు ఒక్క నిమిషం టైం దొరకలేదా? చివరికి అమ్మాయి చనిపోతే అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా మా ఎమ్మెల్యే గారు కోవ లక్ష్మి గారిని అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసినావు కదా రేవంత్ రెడ్డి. ఇదా నీ ప్రజాపాలన?
పెద్ద నీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. సరే, అది దురదృష్టకరం. ఆ సంఘటన ఎవరు చనిపోవాలని కోరుకోం, కానీ ప్రేమ అందరి మీద ఉండాలి కదా. నీకు అవసరమైతే ప్రేమ, లేకపోతే విషమా? శైలజని ఎందుకు నువ్వు పరామర్శించలే? శైలజ కుటుంబాన్ని నువ్వు ఎందుకు ఆదుకోలేదు? శైలజ అంత్యక్రియలకు మా ఎమ్మెల్యే గారిని పోనీయకుండా ఎందుకు అరెస్ట్ చేసినావు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంతా కూడా మొసలి కన్నీరు డ్రామా. అవసరానికి పాట పాడతాడు, మాట మాట్లాడతాడు. ఆయనలో నిజాయితీ లేదు. ఇక అసెంబ్లీ సమావేశాలు మీరే సాక్ష్యం. అసలు అసెంబ్లీ అంటే ఒక శాంటిటీ. రాష్ట్ర ప్రజలు శాసనసభను ఒక దేవాలయంగా చూస్తాం. శాసనసభ అనేది ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన చట్టసభ. ఆ సభలో ఒక చర్చ జరిగినా, ఒక మాట మాట్లాడినా దానికి ఒక గౌరవం, ఒక విలువ ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన సభానాయకుడే ఇందాక నేను చెప్పినట్టు కాళేశ్వరంలో 20 లక్షల ఎకరాలు సాగైతే 50,000 ఎకరాలే సాగైందని మాట్లాడతాడు. అన్ని అబద్ధాలు. అట్లా చూసుకుంటూ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నాడు. ఏమో మాట్లాడాలి? మీరు ఆ వీడియో తీసి ఆయన వీడియో నా వీడియో ప్లే చేసి ప్రజల్లో కుదరండి. లెట్ పీపుల్ అండర్స్టాండ్. మేము 1156 AEE అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఇచ్చాం, 469 AE ఉద్యోగాలు ఇచ్చాం, 212 JTO ఉద్యోగాలు ఇచ్చాం. అన్నీ కలిపి ఒక ఇరిగేషన్ శాఖలో 2094 ఉద్యోగాలు మేమిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అది శాసనసభనా ఇంకేమన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసా? అసెంబ్లీని ఇలా గాంధీ భవన్ లాగా మార్చింది మీరు. గాంధీ భవన్లో గత 10 ఏళ్ళు అబద్ధాలు చెప్పిందే చెప్పి గాంధీ భవన్లో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద గోబల్స్ ఎట్లయితే ప్రచారం చేసిండ్రో ఇవాళ అసెంబ్లీలో కూడా అవే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అప్పుడు 4,17,000 అయితే జూపల్లి 8 లక్షలు అంటాడు, ముఖ్యమంత్రి 6,30,000 అంటాడు, బట్టి విక్రమార్కనేమో 6,87 అంటాడు.